మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మన జీవితంలో ఎన్నో మార్పులు రోజు రోజు కూడా ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండే ఉండదు. లైఫ్స్ అన్నీ మెకానికల్ లైఫ్స్ అయిపోయినాయి. లైఫ్ మొత్తం స్ట్రెస్ఫుల్గా గడపాల్సిన పరిస్థితులు వచ్చాయి. సో ఈ స్ట్రెస్కి రిజల్ట్ వచ్చేసి మెంటల్ ఇల్నెస్ అండ్ ఫిజికల్ ఇల్నెస్. సో వీటి కోసం ఇవి నయం చేసుకోవడం కోసం హాస్పిటల్ల చుట్టూ పరుగులు తీయడం. కానీ ఫైనల్‌గా ఎక్కడికొచ్చినా కూడా ప్రతి ఒక్కరు చెప్పేది నువ్వు యోగా చెయ్యి, నీకు ఈ ప్రాబ్లమ్ తగ్గుద్ది, ఆ ప్రాబ్లమ్ తగ్గుద్ది, ఈ ఆసనం వెయ్యి, ఆ ఆసనం వెయ్యి, ఆరోగ్యంలో సమస్యలు తగ్గుతాయి, ధ్యానం చెయ్యి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని ఇలాంటి సమాధానాలే వస్తున్నాయి. మరి ఈ యోగా అనేది అసలు ఎప్పుడు వచ్చింది? సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మనకి మనుగడలో ఉంది. యోగా అంటే కేవలం ఆసనాలేనా? యోగాలో వేసే ఆసనాలకి ప్రతి ఒక్క దానికి ఏదైనా కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఉందా? ఎలాంటి ఆసనాలకి ఎలాంటి ఫలితాలుంటాయి? సో ధ్యానానికి, యోగాకి, ధ్యానంకి మధ్య తేడా ఏంటి? ఈ 2 ఒకటేనా? ధ్యానం కూడా యోగాలో ఒక భాగమేనా? సో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు సమాధానం అనేవి చెప్పడానికి మన స్టూడియోలో కొత్తగూడెంలోని ప్రముఖ యోగా టీచర్ మార్తాన నరసింహారావు గారు ఉన్నారు. ఆయన యోగా టీచర్ అని చెప్పాల్సిన పని లేదు. ఆయన యోగా టీచరే కాకుండా ఒక గొప్ప హోమియోపతిక్ డాక్టర్, ఆయుర్వేదం, ఆక్యుపెంచర్, అలాగే వాస్తు నిపుణులు అని కూడా చెప్పాలి. వాస్తు నిపుణులు కూడా. సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని ఈ విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సార్ అసలు ఫస్ట్ మనము యోగా అంటే ఏంటి అని తీసుకుందాం. ఎందుకంటే యోగా అనేది ఎవరు చూడు యోగా చెయ్యి, యోగా చెయ్యి, యోగా చెయ్యి. మరి ఆ యోగా ఎలా చేయాలి? అసలు ఎందుకు చేయాలి? యోగా అంటే ఏంటి? ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఇది యుజ్ అనేటువంటి సాంస్క్రిట్ నేమ్‌లోంచి వచ్చిందనమాట. యుజితే అనేనైతి యోగః అంటారు. అంటే కలయిక, కలిపేది. ఏం కలుపుతున్నాము? మనస్సుని, ప్రాణాన్ని కలుపుతున్నాం. లేక ఆత్మని, పరమాత్మని కలిపేది కూడా యోగాని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు దీని గురించి. ఏది చెప్పినప్పటికీ కూడా ఈ కలయిక అనేది ఇంపార్టెంట్. మన యోగాలో మెయిన్ మీనింగ్‌గా మనము కలయిక తీసుకుంటున్నాము. అయితే అంటే తనవు, మనసు ఏకం చేయడము చేస్తాం. ఓకే. యోగా. మనం ఇక్కడ ఉన్నాము. నా మనసు ఎక్కడో ఉంది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది అనుకోండి. మీ ఫిజికల్‌గా మీ ముందు నేను కూర్చొని ఉన్నా. కానీ నా మనసు ఎక్కడో ఉంది. అలా కాకుండా యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే నా మైండ్ కూడా ఇక్కడే ఉంటుంది. నేను బాడీ ఇక్కడే ఉంటుంది. నేను మీతోనే సంభాషిస్తుంటాను. వేరే ఏ రకమైనటువంటి ఆలోచనలు రావు. అది యోగాలో ఉండేటువంటి విశిష్టత మనకి. ఓకే. అయితే ఆదిగురు శివుణ్ణి చెప్తూ ఉంటారు. అసలు యోగాకి ఆది గురువు అనమాట. మహాశివుడు అధిపతి ఆది గురువు. మహాశివుడిని ఆది గురువుగా చెప్తారు. అవును. ఆయనే ప్రథమ యోగి అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అది పాతకాలం నుండి సిస్టమ్ తీసేసి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయన ఇప్పుడు 3 రకాల యోగాలు చెప్పారట మాకైతే తెలియదు. అది నందికి ఒకలాగా, పార్వతీదేవికి ఒకలాగా, గణానికి ఒకలాగా అలా చెప్పారట. వాటినన్నింటినీ క్రోడీకరించి ఆయన పతంజలి అనే మహర్షి వాడి యోగ సూత్రాలుగా తయారు చేశారు. కొన్ని యోగ సూత్రాలు దాన్ని జనరల్గా పతంజలి యోగ సూత్రాలు అంటూ ఉంటారు. అంటే పతంజలి నుంచి యోగా అనేది మనకి మనగడలో ప్రాచుర్యంలోకి వచ్చింది. అంత ముందే ఉన్నప్పటికీ కూడా ఈయన దానికి బాగా ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈయన్నే ఎక్కువ చెప్తారు. మహాశివుని పక్కన పెట్టి ప్రజెంట్గా అందరూ కూడా పతంజలిని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నారని చెప్పారు. ఆయన చెప్పిన వాటిని క్రోడీకరించి ఈయన ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరే వస్తుంది కానీ అసలైన వాళ్ళవే రావు. అంటే అసలైన యోగాకి అధిపతి శివుడు కాదని అంటారు. అక్కడి నుంచి క్రమక్రమంగా కిందకు వస్తాం. అయితే దీనిలో కూడా చాలా మంది రకరకాలైనటువంటి యోగా సిస్టమ్స్ ని ఇన్కల్కేట్ చేసుకున్నారు. అది వేరే సంగతి. ఇప్పుడు ప్రధానంగా మీరు అడిగారుగా యోగాకి అందరు ఎందుకు వస్తున్నారంటే మానసిక శారీరక స్థితుల్ని కలుపుతుందని ముందే చెప్పుకున్నాం కదా. అందుకని యోగాకి ముందు వస్తారు. స్ట్రెస్ బాగా తగ్గాలి అంటే మనము
మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ యోగాలో ఒక భాగమా అని అడిగారు. యోగాలో ఒక భాగమే. 6 అంగాలు ఉంటాయి. ఈ పతంజలి చేసిన దాంట్లో దీన్ని రాజయోగం అంటారు. రాజయోగంలో 6 సబ్సెట్స్గా ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి, యోగాలు. దీంట్లో ఇవన్నీ రకరకాలు ఉంటాయి. యమము అనేది ఏంటంటే మనం అసలు సంఘంలో ఎలా ఉండాలి అనేది చెప్తుంది. దానిలో మళ్ళీ 5 ఉంటాయి. నియమంలో మళ్ళీ కొన్ని ఉంటాయి. అంటే మనం ఎలా శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఏం చేయాలి అనేది మన నియమం చెప్తుంది. ఎవరి నుంచి దొంగతనం చేయకూడదు, అస్తేయము, అపరిగ్రహం, ఇట్లాంటి అన్నీ ఉంటాయి. అంటే యోగాతో మనసు కంట్రోలే కాకుండా మంచి గుణాలు కూడా మంచి అలవాటు గుణాలు కూడా వస్తాయని చెప్పి దానిలోనే ఒక భాగం ఫస్ట్ అవి పెడతారు. మన సంఘంలో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, అది ఫస్ట్. ఆ 2 అయిపోయాయి. తర్వాత ఆసనాలు. స్థిరం సుఖం ఆసనం అన్నారు. చక్కగా కూర్చుని చేసేది ఆసనం. ఆసనం అంటే కిందే కూర్చోవాలి, కార్పెట్ వేసుకొస్తారు, ఒక ఈ పూరి చర్మం వేసుకుని కూర్చోవాలి, అలాంటిది ఏం లేదు. ఎక్కడ స్థిరంగా ఎలాగైతే కూర్చుంటామో అలా కూర్చొని చేసేదాన్ని స్థిరం సుఖం ఆసనం అన్నారు. మంచిగా కూర్చొని చేస్తే ఆసనమే. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చిందండి. యోగాకి అధిపతి శివుడు అని అన్నారు కదా, అంటే మన శివుడు ఆది పురుషుడు అని కూడా అంటారు కదా, అంటే విశ్వానికి యోగాతో ఏదైనా సంబంధం ముడిపడి ఉందా? అది నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. దానికి ప్రత్యేకమైనటువంటి వివరణలు ఎక్కడా లేవు. అది ఎవరికాళ్ళు అనుకుంటమే తప్ప ప్రత్యేకంగా దానికి సంబంధించిన గ్రంథాలలో ఎక్కడ మనకి చెప్పటం లేదు. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా సమాధి స్థితిలో ఉంటారు, ధ్యాన స్థితిలో ఉంటారు మహాశివుడు, అంతవరకే చెప్తారు తప్ప ఆయన ఏమేమి చెప్పారు, ఏం చేశారు అనేది ఎక్కడ ఏ గ్రంథాల్లో రాయబడలేదు. అంటే మనం చదువుకున్నప్పుడు పాత ఆ గ్రంథాల్లో అప్పుడు రాసినటువంటి ఆయన చెప్పిన వాటిని క్రోడీకరించి రాసిన వాడే పతంజలి అని చెప్తారు. ఇక్కడి నుంచి మాత్రమే మనం ముందుకు వస్తున్నాం. వెనకది మనం ఏం గురించి వివరణ పూర్తిగా లేదు. ఎంతసేపు మనం ఏంటంటే మహాశివుడు ధ్యాన ముద్రలో ఉంటాడు, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు, సమాధి స్థితిలో ఉంటాడు, అంతవరకే ఉంటుంది. సమాధి స్థితి అనేది చివరికి ఉంటుంది, చివరి అంగం. నేను చెప్తున్నాను కదా, అష్టాంగ యోగాల్లో 8 అంగాల్లో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ముందు ఎలా సంఘంలో ఉండాలి యమంలో చెప్పారు, మనం ఎలాగ ఉండాలి నియమంలో చెప్పారు, ఆసనం ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి. ఆసనాల్లో కూడా ఏంటంటే చెట్ల నుంచి, వృక్షాల నుంచి, అలాగే జంతువుల నుంచి అవి చేసే భంగిమలను బట్టి మనకు ఆసనాలు తయారయ్యాయి. కొన్ని వేల ఆసనాలు ఉంటాయి, కానీ ఆ ఆసనాలన్నీ మనం చెప్పాం. మనకి ఎవరికి ఏం కావాలి, ఇప్పుడు మీరు అడిగారు, అందరూ ఇక్కడికి వస్తున్నారు కదా, అది వాళ్ళకి ఏం చెప్తామంటే కొన్నే చెప్తాం, అన్ని చెప్పడానికి వాళ్ళకి సంబంధించింది ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళకి సంబంధించిన ఆసనాలు మాత్రమే చెప్తాం. ఇప్పుడు అష్టాంగ యోగాలు ఉన్నాము, ఇప్పుడు 3 అయిపోయాయి. ఆసనం అయిపోయింది, ప్రాణాయామం నెక్స్ట్. ఆసనం తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విస్తరింపజేసేదాన్ని ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామాల్లో కూడా రకాలు ఉంటాయి, దానికి డివైడ్ చేసి ఉంటాయి. ఇది ఎప్పుడైతే మనం ప్రాణాయామాలు బాగా చేయగలుగుతామో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. ఒక్కొక్క లెవెల్ మారుతూ ఉంటుంది అనమాట, మన గ్రేడ్స్ మారుతున్నట్టుగా. ప్రత్యాహారం అంటాం నెక్స్ట్. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం అంటే ఏం లేదు, ఇంద్రియాలన్నింటినీ మనం పంచేంద్రియాలన్నింటినీ కూడా మన కంట్రోల్లో తెచ్చుకొని మన స్టెబిలిటీ చేసుకునే దాన్ని అంతర్ముఖం చేసుకోవడాన్ని ప్రత్యాహారం అంటారు. అయితే ప్రత్యాహారం తర్వాత ధారణ అంటారు. ధారణ అంటే హరే రామ లేదా హరే కృష్ణ అల్లా ఈశ, ఏదో ఒకటి ఒక దాని మీద ధ్యాస కట్టడాన్ని ధారణ. ఒకటే దాని మీద, దాన్ని ధారణ అంటాం. ఒకటే దేనో ఒకటి, లేదంటే ఇట్లా పూసలు తిప్పుతూ ఉంటారు, అది కూడా యోగంలో భక్తి యోగంలో వస్తుంది. భక్తి యోగం తిప్పుతూ ఉంటారు, 108 జపం చేస్తుంటారు, అది కూడా యోగమే కాదంటే. దాన్ని ఒకటే దాని మీద ఉంటే ధారణ అంటాం. ధారణ కనుక ఎక్స్టెండ్ అయితే, అదే కంటిన్యూషన్ అయితే, ధారణ కూడా ఇంకా పెరిగింది అనుకోండి, దాన్ని మెడిటేషన్ అంటాం, ధ్యానము. ఆ ధ్యానం కూడా ఇంకా పెరిగింది అనుకోండి, అప్పుడు సమాధి స్థితి. సమాధి స్థితి చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు,
హిమాలయాల్లో పోతారు, ఇక్కడ ఎవరు కూర్చోరు. వాస్తవంగా చెప్తానంటే ఇవన్నీ కూడా యోగాల భాగాలే. ఇప్పుడు మీరు అన్నది ఒకటే ప్రాణాయామం ఒకటే భాగం అది యోగానా, అంటే లేదంటే ఆసనం ఒకటే యోగానా ఆ, అనేది కాకుండా ధ్యానం అంటే ఇవన్నీ 8 భాగాలు కూడా యోగమే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి అంటున్నారు కదా. దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మెడిటేషన్లో ధ్యానంలో కూడా చాలా రకాలు ఉంటాయి. కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టేది ఒకటే కాదు, ఎన్నో రకాలు ఉంటాయి. దాంట్లో డిఆర్ట్ అంటాం, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం, ఇన్స్టాంట్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం. పూర్తిగా కాలంలో పడుకొని ఉంటాం, పడుకొని ఇవన్నీ చేస్తాం అన్నమాట. దానిలో ఏమవుతుందంటే మనం ఇక్కడే ఉంటాం, మన మనసు జీరో అయిపోతుంది. ఏ రకమైనటువంటి తురియ స్థితి అంటాం, ఏ రకమైన ఆలోచనలు అనేవి రావు. మనం ఇక్కడే ఉన్నాం, ఆలోచనలు ఏం లేకుండా అలాగా శూన్య స్థితిలో ఉంటాం అన్నమాట. అది ధ్యాన స్థితి అంట. ఆ ధ్యాన స్థితిలో వచ్చే ఒక వాల్యూ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంత ఎనర్జీ వస్తుందంటే, ఇప్పుడు ఒక నిమిషంలో మనకి వచ్చే ఎనర్జీ కంటే ధ్యాన స్థితిలో దగ్గర దగ్గర 7 to 8 times ఎక్కువగా వస్తుంది ఎనర్జీ, మనకు వస్తుంది అనమాట. అందుకని 10 నిమిషాలు చేశాడు అనుకోండి, దగ్గర దగ్గర 1 hour పైగా ఎనర్జీ వస్తుంది ఆయనకి. ఇంకోటి ఎనర్జీ రావడానికి ధ్యానం అనేది బాగా పనికొస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా మేము ధ్యానమే చేస్తాం, ఏం చెయ్యం. కొంతమంది అంటే దాంట్లో రకాలు ఉన్నారులే, ఎవరిని నేను కించపరచట్లేదు, మాకేమొద్దు, ఓన్లీ ధ్యానమే చెప్తాం. ధ్యానం చేస్తే చాలా ఏం అక్కర్లేదు, అది చాలా తప్పు. కింద మెట్టు దగ్గర నుంచి పై మెట్టుకి వెళ్ళాలి, కానీ నేను పై మెట్టు దగ్గర ఉంటాను మళ్ళీ కిందకి రాలేదు, పడిపోతారు. అలాంటిది ఉండకూడదు. కింద నుంచి అంటే ఆసనాలు చేయాలి, ప్రాణాయామాలు చేయాలి, ప్రత్యాహారం ఏం చేసుకుంటూ అప్పుడు ధ్యానానికి పోవాలి. కానీ నేను డైరెక్ట్గా ధ్యానమే నేను కూర్చుంటా అనేది మాత్రం చాలా తప్పని నా ఉద్దేశం. ఎవరి ఉద్దేశం వాడదు, నా ఉద్దేశం మాత్రమే అది. అంటే యోగాలో ధ్యానం అనేది ఒక పార్ట్ కదా, అది ఒక పార్ట్, ఒక పార్ట్ మాత్రమే ధ్యానం అనేది. ఓకే. మరి ఈ యోగాలో రకరకాల ఆసనాలు ఉన్నాయి కదా, మీరు నేర్పే దాంట్లో చేశాను, ఒక్కొక్క దగ్గర నేను విన్నాను దశ కూర్మాసన, మత్స్యాసన, ఏంటండి ఇవన్నీ? ఫిజికల్ గా చూస్తేనే తెలుస్తాయి. అది చూశాను, కానీ ఎందుకు అలా వచ్చాయి? అది ఫస్ట్ లో ఇవి వృక్షాల నుంచి, అలాగే అప్పుడు మీరు రాలేదప్పటికి మేము ముందే వృక్షాసనం ఏమి చేశాము. వృక్షాలకు సంబంధించిన వాటి గురించి కొన్ని ఆసనాలు తయారవుతాయి, జంతువులకు సంబంధించిన వాటి నుంచి ఆసనాలు తయారు. ఇప్పుడు మీరు అన్నారు కూర్మాసనం అంటే పంది ఎలా కూర్చుంటుంది అలా, లేకపోతే బాలాసనం పిల్లలు ఎలా పడుకుంటారు అలాగా. మకరాసనం ఇప్పుడు ఒక మొసలి ఎలా ఉంది, ఎలా ఈ 2 కాళ్ళు ఇలా పెట్టుకుని చేతుల్లో పెట్టుకుని, దాంట్లో మకరాసనం. అంటే దీనివల్ల ఏంటండి ఒక బెనిఫిట్ ఉంటుంది, బలానాది అనేది కాదు. అంటే ఇప్పుడు మకరాసన అన్నారు, దీనికి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది? మకరాసనంలో బెనిఫిట్ ఏంటంటే రెస్ట్ కోసం అనమాట, రెస్టింగ్ కోసమే పెడతాం. మకరాసనంలో ప్రత్యేకమైన బెనిఫిట్లు ఉండవు. కష్టపడి చేసిన తర్వాత ప్రతి ఆసనానికి రెస్ట్ తీసుకోవాలి, కంటిన్యూస్గా చేస్తే అలసిపోతారు. కాబట్టి అలసట లేకుండా ఉండాలంటే బోర్లా పడుకునే వాటిల్లో మకరాసనం అనేది ఇంపార్టెంట్, అది చేస్తాం. అలాగే కూర్చునే వాటిలో శిథిల దండాసనం అంటారు, చేతులు వెనక్కి పెట్టుకొని రిలాక్స్ అవుతారు. అలాగే వేలికల పడుకునే వాటిల్లో శవాసనం అంటారు, అవి పడుకుంటాం. అది రెస్ట్ పోజ్ అనమాట, అది కంపల్సరీగా ఆసనం చేసిన తర్వాత ఇది తీసుకోవాలి. అంటే మీరు చెప్పిన చేతులు, కండరాలు, అవయవాలన్నీ కళ్ళు బిగించమని చెప్తున్నా, ఇది కూడా రెస్టింగ్ ఫైనల్ గా వచ్చేదా? ఫైనల్ గా వస్తాయి. ప్లస్ ఏంటంటే సూక్ష్మ వ్యాయామాలు కూడా ఉంటాయి. ముందు అంటే లూజనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం. ఫస్ట్ రాగానే మనిషి డైరెక్ట్గా ఆసనాలు నేర్పం, లూజనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఈ సూక్ష్మ వ్యాయామాలు చెప్తాము. ఈ చెప్పిన తర్వాతే ఆసనాల్లోకి వస్తాం.